సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ప్రసిద్ధిగాంచిన అంగడిపేట హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో భక్తుల సహకారంతో నూతనంగా మరకత లింగేశ్వర శివ పంచాయతన సహిత నవగ్రహ యంత్ర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నిర్వహిస్తున్నారు. గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించిన వేద పండితులు స్వస్తి ఆవాహిత దేవతా పూజ హోమం నిర్వహించారు. శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి భక్తులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు మహాన్న ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు విఠల మురళీ మోహన్ శర్మ మాట్లాడుతూ మే 1 శుక్రవారం ఉదయం మరకత లింగేశ్వర సహిత శివ పంచాయతన నవగ్రహ ప్రతిష్ట, సాయంత్రం శ్రీ సీతారామ పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని, కావున ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు స్వామివారి కృపకు పాత్రుడు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణ శర్మ, మోహన్ శర్మ, నాయకులు గుడార దామోదర్, దుబ్బుకుంట లక్ష్మణ్, కైలాస శ్రీనివాస్, బెజ్గామ రాజు, విజయ్, హరి ప్రభాకర్, శ్రీహరి, కాపార్తి వైకుంఠం, కైలాస ప్రశాంత్, షేర్లాప నర్సింహులు, బైరి రవి, సూరజ్ భక్తులు పాల్గొన్నారు. నాగ ప్రతిష్టాపన మహోత్సవం ప్రారంభమైనది. నిన్న ఉదయము స్వస్తి పుణ్యావాచనము, అఖండ దీపారాధన, ఋత్వికోణము, అదేవిధంగా కలశారాధన, ఆవాహిత కలశారాధన, అదేవిధంగా గణపతి హోమం నిన్న ఉదయం నిర్వహించినాము. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు ఆవాహిత కలశ పూజ, షోడశోపచార పూజా కార్యక్రమం, అదేవిధంగా రాత్రి ఆ యొక్క ప్రతిష్టామూర్తులకు జలాదివాసము నిన్న రాత్రి నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉదయం 8 గంటల 30 నిమిషాలకు మన మనానంద స్వామి వారు వేయించేసినారు. వారి సంభాషణ కూడా ఇచ్చినారు. భక్తులు అధిక సంఖ్యలో కూడా విచ్చేసినారు. అదేవిధంగా అనుగ్రహ సంభాషణ కూడా చేసినారు. ఆ స్వామివారు ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా మనకు అవకాశం ఇచ్చినందుకు ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా తదుపరి కార్యక్రమం ఇప్పుడు ఆవాహిత మండప పూజా కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఆవాహిత దేవతా హోమం ఉంటుంది. సాయంత్రము, ఈరోజు సాయంత్రము జలాదివాసం తొలగించిన తర్వాత ఈరోజు సాయంత్రము ధాన్యాదివాసము, ఫల పుష్పాదివాసము, శయ్యాదివాసం కార్యక్రమం ఉంటాయి. అదేవిధంగా రేపు ఉదయం 9 గంటల 40 నిమిషాలకు స్వాతి నక్షత్ర యొక్క బిధులగ్న పుష్కరాంశ ముహూర్తమున ఆ యొక్క శివ పంచాయతన నవగ్రహ నాగ ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం ప్రతిరోజు మధ్యాహ్నం కూడా అన్నప్రసాద వితరణ ఉంటుంది. అదేవిధంగా రేపు సాయంత్రం 6 గంటలకు సీతారాముల మరియు పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కళ్యాణం చేసుకునే భక్తులు 516 చెల్లించి వారి పేరు